కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో నిందితుడు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసులో ఈరోజు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. నిన్న పోలీసులు పేట్బషీబాద్ పోలీసులు ఆయనకి కరీంనగర్లో ఇంట్లో ఆయనకి మేనమామకి నోటీసులు అందజేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన మేనమామకి వంశీకృష్ణకి నోటీసులు అందజేశారు. సో ఈరోజు ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని, ఒకవేళ విచారణ హాజరు కాకపోతే చర్యలు చట్టప్రకారం తీసుకుంటామని చెప్పేసి ఆ నోటీసులో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అయితే నిన్న ఆల్రెడీ కేసు నమోదైనప్పుడు పెట్టినటువంటి సెక్షన్తో పాటుగా మరొక దాన్ని చేంజ్ చేసి సెక్షన్ ఆల్టర్ చేశారు. సెక్షన్ పోక్సోలో ఉన్నటువంటి సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 అనేటువంటి సెక్షన్ చేశారు. గరిష్టంగా ఈ కేసు 20 ఏళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటుగా తీవ్రతను బట్టి ఉరిశిక్ష కూడా అండ్ జీవితకాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సో దీంట్లో ఈ సెక్షన్ ఆల్టర్ చేసిన తర్వాత కేసు తీవ్రత మరింత పెరిగిందని చెప్పాలి. సో ఈ విచారణకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాకపోతే ఇప్పటివరకు ఆయన అందుబాటులోకి రాలేదు. విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత సందిగ్ధత నెలకొంది. సో పేట్బషీబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఒకవైపు మహిళా సంఘాలు, ఇతర సంఘాలు వచ్చి ఇక్కడ ఆందోళన చేపట్టాయి. కొద్దిసేపటి క్రితం FTU, ఇతర POW మహిళా సంఘాలు వచ్చి ఇక్కడ ఆందోళన చేపట్టాయి. సో వీళ్ళంతా కూడా కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇటువంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నట్టు పోలీసుల మీద ఆరోపణలు చేస్తూ వీళ్ళు ఆందోళన చేపట్టారు. కొంతమంది ఆందోళన చేసినటువంటి సుమారు 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇక్కడ పేట్బషీబాద్ పరిసర ప్రాంతాల్లో మరికొన్ని పోలీస్ స్టేషన్లకు వాళ్ళందరూ కూడా తరలించడం జరిగింది. సో దాంతోపాటుగా ఆందోళన జరిగే అవకాశం ఉందని చెప్పేసి అదనంగా పోలీసు బలగాలను, ఇతర పోలీసులకు స్థానాలకు సంబంధించిన పోలీసులను ఇక్కడికి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకు బాధితురాలి స్టేట్మెంట్ని ఆల్రెడీ రికార్డ్ చేశారు. మొదట కేసు నమోదైన తర్వాత రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో కొన్ని అంశాలను ఇంకా సేకరించాల్సి ఉందని నిన్న నేరుగా డీసీపీ, ఈ కేసు పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి డీసీపీ కూకట్పల్లి రీతరాజ్ కూడా ప్రత్యేకంగా ఆమె స్వయంగా వెళ్ళి స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం ఇక్కడ ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి పేట్బషీబాద్ ఇన్స్పెక్టర్ ఏసీపీలతోటి ప్రత్యేకంగా సమావేశమై ఈ కేసు సెక్షన్లను ఆల్టర్ చేశారు. దీని మీద వెంటనే ఒక టీం వెళ్ళి కరీంనగర్లో ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు మరోవైపు రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. బండి సంజయ్ మీద, ఇతర మీద ఆరోపణలు చేస్తున్నారు. సో వెంటనే అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి పలు పార్టీల నేతలందరూ కూడా ఆందోళన చేపట్టారు. సో ఈ ఆందోళన ఈ రోజు అతని విచారణ చాలా కీలకమైంది. ఆల్రెడీ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. రేపు అది విచారణకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ఈరోజు విచారణకు సంబంధించి కొంత మనకి వదులుతున్నట్టు సమాచారం, ఆయన విచారణకు హాజరవ్వరనే సమాచారం ఉంటుంది. దీని మీద ఎటువంటి స్పష్టత లేదు. హాజరు మినహాయింపు కూడా పోలీసుని ఇప్పటివరకు కూడా ఆయన అడిగినట్టు ఎటువంటి దాఖలాలు లేవు. పోలీసుల నుంచి కూడా మనకు ఎలాంటి సమాచారం లేదు. సో ఇవన్నీ పరిణామాల మధ్య ఈరోజు అతను విచారణకు హాజరయ్యే అంశం చాలా సందిగ్ధంగా మారింది. విచారణకు హాజరైతే కనుక పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం అదుపులో తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక ఈరోజు విచారణకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీసులు చూడనున్నారు. అనంతరం దానికి ఏదైనా అతను విచారణకు హాజరవుతారా, లేకపోతే అడ్వకేట్ ద్వారా ఏదైనా సమాధానం పంపిస్తారా, లేక గైర్హాజరవుతారా? సో దీన్ని బట్టి వాళ్ళు పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో కేసులో దర్యాప్తు ఒకవైపు పర్యవేక్షణ అధికారిగా ఉన్నటువంటి డీసీపీ కూకట్పల్లి రితిరాజ్ కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ చేస్తూనే ఉన్నారు ఉన్నతాధికారులకు. మరోవైపు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆల్రెడీ ఒక టీం ఇక్కడ విచారణ కోసం ఉంటే మరొక టీం అంతా కూడా ఈ స్నేహితులు ఏదైతే ఆ ఫిర్యాదు కాపీలో, తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీలో ఫామ్ హౌస్ కావచ్చు, బోల్డర్ హిల్స్లో కావచ్చు, బాలికపై చేసినటువంటి అనుచిత ప్రవర్తనకు సంబంధించినటువంటి అంశంలో ఆమె పేర్కొన్నారు. కాబట్టి ఆ అంశాలను క్రోడీకరించేందుకు అక్కడ ఆ రోజు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్కడ ఎవరెవరే ఉన్నారు, ఈ కేసులో సాంకేతిక ఎవిడెన్స్ సేకరించే పనిలో ఉన్నారు. కాబట్టి సో ఒకవైపు ఈ పోలీస్ స్టేషన్లో ఈ విచారణ, మరోవైపు మరొక టీము ఈ కేసుకు సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు, CCTV ఫుటేజ్, CDR డేటాలన్నీ సేకరించే పనిలో ఉన్నారు. సో ఈ ఒకవైపు దర్యాప్తు, ఒకవైపు రాజకీయ ప్రకంపనల నడుమ ఈరోజు బండి భగీరథ్ విచారణ చాలా కీలకంగా మారింది. పేట్బషీబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు